నిత్య అర్జున్ అని షార్ట్ ఫిల్మ్ తీశారనమాట. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనమాట. వాళ్ళు ఎంత డిమాండ్ చేశారో అంత ఇచ్చేస్తే కానీ ఇంకా వాళ్ళకి బాయ్. ట్రైన్కి రిటర్న్ అయిపోదాం అనుకొని మేము సోంపేట బయలుదేరిపోయాం. ఒక్కొక్కరు దిగుతున్నారు వాకింగ్లకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది అనమాట. టైం చూడండి, రోడ్డు మీద ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా వస్తున్నారు, వాళ్ళతో పాటు కలిసి వెళ్దామని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను సోంపేట వెళ్తున్నానండి ఇప్పుడు. నేను ఒక్కదాన్నే కాదు, వస్తున్నారు కదా, వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నాను. నా చేతిలో ఒక బ్యాగ్ ఉంది. మా ఫ్రెండ్ జాన్ తెలుసు కదా, తను పలాసలో ఉంటుంది అనమాట. పలాస రైల్వే స్టేషన్కి వాళ్ళు వస్తారు, ఈ డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చేస్తాను. అలాగే వాళ్ళకి కూడా కలుస్తాను. సోంపేట ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. ట్రైన్ అయితే 5:30కి ఉందంట. ఇప్పుడు మీ 4 అవుతుంది. చుట్టూ తిరిగి వెళ్ళేటప్పటికి 1 అవర్ జర్నీ పడుతుంది. అందుకని 4కి ఎర్లీగా బయలుదేరుతున్నాం. ఇక్కడ మా ఏరియాలో కొంతమంది అబ్బాయిలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక షార్ట్ ఫిలిం అనేది తీశారనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. నిత్య అర్జున్ అని షార్ట్ ఫిలిం తీశారనమాట. ఆ ఛానల్ లింక్ నేను పెడతాను, మీరు ఒకసారి చూడండి. షార్ట్ ఫిలిం అయితే బాగుంది, అంటే ఈ రోజుల్లో జరిగే సిచ్యువేషన్ అలాంటిది. అందుకనే వీడియో షార్ట్ ఫిలిం తీశారు, చాలా బాగుంది. మీరు కూడా చూడండి ఒకసారి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఏరియా అబ్బాయిల్ని ఎంకరేజ్ చేయండి. ఒక్కొక్కరు దిగుతున్నారు వాకింగ్లకి. 4:15 అవుతుంది కదా, ఇంకా రాలేదు. నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చినట్టున్నారు, చూపిస్తాను చూడండి. ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారం సైడ్ నుంచి వచ్చాం, టికెట్ తీసుకున్నాం, బ్రిడ్జి పైన ఉంటాం. ఇంకా ట్రైన్ రాలేదంట. ఎన్నో నెంబర్ ప్లాట్ఫారం తెలియదు. అనౌన్స్మెంట్ అయిన తర్వాత అప్పుడు ప్లాట్ఫారంకి వెళ్తాం. రైల్వే స్టేషన్కి రాగానే మా బావగారు కలిశారు. ఇవ్వండి అతనే మా బావగారు, అంటే మా పెద్దనాన్న గారు చిన్నల్లుడు. ఇప్పుడు నేను ఎక్కడికైతే మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నానో వాళ్ళు కూడా అక్కడికే అనమాట. వాళ్ళు మేము అందరం కలిసి ఇంకా బయలుదేరిపోయాం. ట్రైన్లో వెళ్తున్నప్పుడు కిటికీల దగ్గర కూర్చోవడం అందరికీ చాలా ఇష్టం, అలాగే నాకు కూడా ఇష్టం. చూడండి, పల్లెటూరు వైపు 8:30 అయినా సరే చూసారా పొగ ఎలాగుందో. ఏంటి పొగ అని చూస్తే ఫుల్ మంచు అనమాట. అక్కడ 8:30 అయినా సరే అలా పడుతూనే ఉంది. మొత్తానికి మా ఫ్రెండ్ జాను దగ్గరికి చేరుకున్నాను, అంటే పలాస వచ్చేసింది అనమాట. పలాస రాగానే ఇంకెప్పుడు ఎక్కడ కలుస్తుందా అనేసి చాలా ఆతురత ఎక్కువైపోయి ట్రైన్ దిగిపోయాను. ఇది మొత్తం రేటు మీ ఆయన పెట్టాడు పని. ఇచ్చేస్తావా? ఆవిడనా నేను మనూరే. అవును, వైజాగ్ లో యారాడులో ఉన్నారు కదా. ఆగుతుందా? చాలా బండి ఆగుతుందా? ఆగుతుందా? అదిగో ఆన్ కొట్టాడు. మీ ఆయన నువ్వు కలిసి వస్తారు అనుకున్నాను. నువ్వు బాయ్ బాయ్. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ జానుకి బాయ్ చెప్పేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరాం. దీని తర్వాత నెక్స్ట్ సోంపేట స్టేషన్. బాయ్.
జాగ్రత్తగా వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? సరే అయితే వాళ్ళు కలిసి వెళ్తాను. మొత్తానికి మనం సోంపేట అయితే చేరుకున్నాం. ఫంక్షన్ దగ్గర కూడా వచ్చేసాము. చాలా చక్కగా అమ్మాయిని రెడీ చేశారు. చాలా అందంగా ఉంది. కుందనపు బొమ్మలాగా. మా బావగారు నేను ఫోటో తీసుకున్నాము. ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా! వాళ్ళ ముగ్గురు తోడికోడలనమాట. అంటే ఇప్పుడు మెచ్యూర్ అయింది కదా! వాళ్ళు అమ్మగారనమాట. సీ గ్రీన్ చీర కట్టుకున్నారు కదా! వాళ్ళ అమ్మగారు. మిగతా వాళ్ళిద్దరు వాళ్ళ తోడికోడళ్ళు. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనమాట. అక్కడ పాపని ఆశీర్వదించేసి ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసాము. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. చాలా వెరైటీగా పెట్టారు. రొయ్యల బిర్యానీ, చికెన్ బిర్యానీ, గుడ్డు, చేప, మటన్ అంతా చాలా వెరైటీగా పెట్టారు. కడుపు నిండా తిన్నాం. అక్కడ మా ఊర్లో వాళ్ళందరితో కలిసి ఫొటోస్ తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. అదంతా ఇప్పుడు పెడుతున్నాను వీడియో. ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా కావచ్చండి. అంటే పెళ్ళైనా కావచ్చు, మెచ్యూర్ ఫంక్షన్ అయినా, ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే ఇదిగోండి చూసారు కదా! ఇజ్రా వాళ్ళు అనమాట. ఇలాగ వచ్చి ఆశీర్వదించి వాళ్ళు ఎంత డిమాండ్ చేశారో అంత ఇచ్చేస్తే కానీ ఇంకా వాళ్ళకి హ్యాపీ ఉండదన్నమాట. అందుకనే ఇక్కడ కూడా వచ్చారు. డిమాండ్ చేసి వాళ్ళు ఎంత కావాలో అంత తీసుకొని ఆ పాపను ఆశీర్వదించేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. కానీ వచ్చిన ఒక అరగంట సేపు చాలా హడావుడి చేశారు డ్యాన్స్‌లా వేసుకొని. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక మధ్యాహ్నం ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరాము. అంటే సాటర్డే, సండే వీక్లీ ట్రైన్ అనేది ఉంటదనమాట. ఆ ట్రైన్‌కి రిటర్న్ అయిపోదాం అనుకోని మేము సోంపేట బయలుదేరిపోయాం. వైజాగ్ నుంచి ఒక 20 మందిలాగా బయలుదేరి వెళ్ళాము. అలాగే వచ్చేటప్పుడు కూడాను ఒక 20 మంది అందరం కలిసి వచ్చేసామనమాట. ఇదిగోండి ఇదంతా మేమే, మా బ్యాచే ఇదంతానా. ఈ వీక్లీ ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోద్ది అనుకుని చాలా టెన్షన్ పడి వచ్చాము. అంటే ఈ ట్రైన్ మిస్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకా ఈవినింగ్ 6:00కి ట్రైన్ ఉంది. మళ్ళీ ఇంకా అప్పటి వరకు ఉంటే మళ్ళీ ఈ విశాఖపట్నం వెళ్ళేటప్పటికి 10, 11 అయిపోద్ది. అందుకని చాలా వారంకి ఒకసారి స్పీడ్‌గా వచ్చి చాలా జనం ఉన్నారు. చక్కగా ఇప్పుడు 3 గంటలకు ఎక్కిపోతే అక్కడ 8 గంటలు 7:30కి అంతా దిగిపోతారనమాట. అందుకని ఈ ట్రైన్‌కి చాలా జనం ఎక్కువ ఉన్నారు. మాకు సీట్లు దొరకలేదనేసి మేము లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కిపోయాము. సీట్లు అయితే చక్కగా లేడీస్ కంపార్ట్మెంట్‌లో చాలా చక్కగా ఫ్రీగా సీట్లు దొరికాయి మాకు. అందరం ఒక దగ్గర కూర్చొని మళ్ళీ ఇంకా విశాఖపట్నం రిటర్న్ అయిపోయాం. సోంపేట నుంచి విశాఖపట్నం రావడానికి మా మొక్కలు చూసారా ఎలాగ వాడిపోయావో. నీరసం అయిపోయాం ఒక్కొక్కళ్ళము. ఎందుకంటే ఉదయాన్నే 4 గంటలకి అలా లేచాం కాబట్టి, జర్నీ చేసాం కాబట్టి నీరసం అయిపోయాం ఒక్కొక్కళ్ళం. మళ్ళీ అలాగే వెళ్ళాం. అలాగే అదే రోజు వచ్చేసాము. అందుకని కొంచెం టైర్డ్ అయిపోయాం చాలా దీనిగా. అందరం ఒకటే ఫ్యామిలీ. అలాగే అందరం ఒకే ఏరియాలో ఉంటున్నాము. ఆటో మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకోని ఇంకా అందరం ఒకే ఆటోలోనే బయలుదేరాం. అందరూ చక్కగా కలిసి వెళ్ళాం. చక్కగా కలిసి వచ్చాం. చాలా హ్యాపీగా జరిగింది ఈ జర్నీ అయితే. ఫ్యామిలీతో వెళ్ళాం కదా! అందరం చాలా సంతోషించాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.